గుడ్ మార్నింగ్ అండి. మీకు ఒక జోక్ చెప్పాలా? మీకు ఈ యొక్క గిన్నెలు తోమే సబ్బులు ఉంటాయి కదా, దీంట్లో ఏది ఇష్టం, ఏదైతే మంచిగా అనిపిస్తుంది చెప్పండి. నేనైతే చాలా ఇయర్స్ దగ్గర నా పెళ్ళాక ఒక 1-2 ఇయర్స్ నుండి ఈ యొక్క ఎక్సోనా వాడుతుంది అనమాట. ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎక్సోనా తీసుకొస్తాము. మొన్న ఒక్కసారి లేక మా అత్త వాళ్ళు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చారనమాట, రిఫ్లెక్ట్ అనేటువంటిది. ఎందుకు దీంతో తోమితే నాకైతే అసలు గిన్నెలు మరకలు పోయినట్టే అనిపించట్లేదు, మురికిపోవట్లేదు, మరకలు పోవట్లేదు. అట్లా అనేసి మళ్ళీ ఈ సోపే వాడేస్తుంది అనమాట. ఆల్రెడీ ఉన్నాయి, అంతకుముందు తీసుకొచ్చి మళ్ళీ మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. అయితే ఇది కొత్తగా ఓపెన్ చేసి మా అత్తయ్య పాతది అయిపోయింది లెక్స్, మళ్ళీ ఇది కొత్తగా ఓపెన్ చేశారు. తర్వాత నాకు ఎందుకు పొద్దున గిన్నెలు తోమేశాను, ఇదిగోండి ఈ పైన ఉన్నది. దీన్ని 2 సార్లు తోమినా కానీ అస్సలు పోలేదన్నమాట, మసిగా ఉన్నది. అలా అనేసి మళ్ళీ ఇదో ఓపెన్ చేసాం. అయితే మా అత్తయ్య ఇప్పుడు అనింది అనమాట, సో సబ్బులను ఒకటి కావాలింది అనమాట. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, అవును కదా, ఇప్పుడు సబ్బులను ఒకటి ఎట్లయితే దేవుడు సృష్టించినటువంటి మనుషులందరూ ఒకటేనా? కాదు కదా. అట్లెట్లయితే ఒకటి మనుషులందరూ ఒకటేనా? కాదు కదా. ఇప్పుడు మీరు నేను ఒకటేనా అని అడిగాను. దానికి నో రెస్పాన్స్ అనమాట. అంతేకాని మనకు ఒకటి ఐటెం అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ వేరేది అసలు తోమినట్టు అనిపించదు అనమాట. మీకేది ఇష్టం చెప్పండి. నాకైతే ఎక్సో ఇష్టము. ఆ లిక్విడ్ డిటర్జెంట్స్ కూడా అస్సలు నచ్చవు అనమాట. లిక్విడ్ డిష్ వాషర్స్ ఉంటాయి కదా, అస్సలు నచ్చవు. విమ్ము అవన్నీ తెస్తాం, కానీ ఎప్పుడైనా ఇక్కడ మా ఇంటి దగ్గర షాపులో లేదు అన్నప్పుడు తెస్తాను. అది కూడా చిన్నది తెచ్చుకుంటా, ఇంకా 2-3 రోజులు అయిపోవాలి అనేసి మళ్ళీ అదే తెచ్చుకుంటాను. మీకు ఏ బ్రాండ్ నచ్చుతుందో చెప్పండి. ఈరోజైతే నేను పాలకూర పప్పు చేస్తున్నాను. ఈరోజైతే ఏకాదశి తెల్లవారనమాట. ఇంకా మనం ఉపవాసం మీద వాళ్ళని పొద్దున్నే అన్నంతో స్టార్ట్ చేయాలి కదా, అందుకని ఇక బియ్యం కడిగిస్తాను. పప్పు కోసమని శనగపప్పు, తర్వాత వచ్చేసి కందిపప్పు, రెండింటిని కూడా కడిగేసి నానబెట్టేసాను. కర్రీ పొయ్యి మీద వేసేసి పూజ చేసేస్తాను. మీ ఇంట్లో ఏం చేసిండ్రు ఈరోజు వంట చెప్పడం మర్చిపోవద్దు. తర్వాత కర్రీలో పచ్చిమిరపకాయలు లాంటివి లాస్ట్లో వేసుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా?